సర్వ మానవాళి కూడా దైవమని ఒప్పుకునేలాగా దేవుడు రూపొందించాడు. కొంచెం రోజులు పడుతుంది, శత్రువు పాదపీఠానికి వస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరు మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నా ఆత్మను కుమ్మరించి పరిశుద్ధాత్మతో నింపుతాను. పరిశుద్ధాత్మతో నింపి ప్రతి ఒక్కరి నోట నేను ఆదియు అంతమై ఉన్నానని తెలుసుకుంటారు. నన్ను తెలుసుకోవాలి కదా, నేనేంటో తెలుసుకోవాలి కదా, నేనెవరో తెలుసుకోవాలి కదా. సృష్టికర్త అంటున్నారు, మీరు నమ్మటం లేదు. నేనేంటో జీవించాలి కదా. అంటే ఒక వాక్యము జఫన్య గ్రంథం 3:9 అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్సులైతారంట. యెహోవా నామమును బట్టి, యేసుక్రీస్తు నామమును బట్టి ఏక మనస్సులై ఆయనను సేవించున్నట్లు నేను వారికి పవిత్ర హృదయములు, పవిత్ర పెదవులు నిచ్చెదను. పవిత్ర హృదయములు, పవిత్ర పెదవులు ఇస్తాను. మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను. నేనేంటో చూపిస్తాను, నా ఉనికి ఏంటో చూపిస్తాను. భూమి కలుగును గాక అంటే భూమి కలిగింది. ఆకాశము, నక్షత్రాలు, సూర్యచంద్రులు ఆయనే సృష్టించాడు. ప్రతి మనిషిని